హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేషేఖర్. ఇంకా మేమైతే ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఫుడ్ ఛాలెంజ్, ఎగ్ పఫ్ ఎగ్ పఫ్ ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. నేను పండు రోజు పండు ప్రిపేర్ గానే ఉంటుంది ఛాలెంజ్ కోసము. మమ్మీ ఏం చేసినా అని అడుగుతుంది. బట్ నేనే కొంచెం లేట్ చేస్తున్నా, ఇటు అటు కొంచెం కుదరట్లేదు. అందుకని ఇంకా ఎగ్ పఫ్స్ అయితే నేనే చేసిన అనమాట. ఎట్లా వచ్చినాయి? షేప్ కొంచెం మిస్ అయింది కానీ పర్ఫెక్ట్ వచ్చినాయి. అసలు సూపర్ అంటే సూపర్ చేస్తాను నేనైతే. అట్లానే దీని ప్రిపరేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, చూసేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కదండి నేను కొంచెం రీచ్ కాగలుగుతాం. అట్లా ఇంక ఇప్పుడైతే ఛాలెంజ్ పెట్టుకుంటాం నేను పండు. కెచప్ ఆల్రెడీ వేసేసుకున్నాం అనమాట, టమాటో కెచప్. ఇంకా పండు కూడా వేసిన, నేనే కొంచెం వేసుకున్నా. ఇంకా వాటరు. లాస్ట్ టైము ఎగ్ ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు పండుగకి కొంచెం గొంతు పట్టేసిందంట. తర్వాత చెప్పింది అనమాట నాకు, ఫినిష్ అయిన తర్వాత. సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఫస్టే వాటర్ పెట్టిన. ఆ రోజు అడగొచ్చు కదా వాటర్ అని అంటే మర్చిపోయినా అన్నదనమాట. అందుకని చెప్పి ఈరోజు ముందే వాటర్ పెట్టేసిన అనమాట. కావాలంటే తాగుతాము, గొంతు పట్టేస్తే పండుగానికి. ఇంకా స్టార్ట్ చేద్దామా? మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా నేనైతే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. పండు ఎవరు విన్ అవుతారు? ఎప్పుడు నువ్వే విన్ అవుతావా? లాస్ట్ టైం కూడా ఇట్లానే అన్నది, నేను విన్ అవుతాను, నేనే విన్ అయినా. బట్ ఓడిపోయింది. అయితే ఏమైనా పనిష్మెంట్ ఇద్దాంలే అనుకున్నా, ఏం ఇయ్యలేదు. ఈసారి అయితే ఇస్తా, పక్కా ఇస్తా. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా పక్కా ఇస్తా, ఓకేనా? పచ్చిమిరపకాయ తినబెడతా పండు నీకు. ఓకే అంట. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. పండు స్టార్ట్. ఎవరు ఫస్ట్? టేస్ట్ చూద్దాం ఫస్ట్. స్టార్ట్ చేసేసి పండు చూపి. పండు ఎట్లుందో? అద్దరిపోయింది స్టఫ్ టేస్ట్ అయితే. లోపల స్టఫ్ ఉల్లిపాయలు పెట్టినా, అస్సలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అయ్యో ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకున్నాం నేను పండు, అస్సలు టైం సెట్ అవుతలేదు. పండు వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇంకా చీకటి అయిపోతుంది, స్కూలు ట్యూషన్ అన్నీ అనేసరికి. ఈరోజు ఎట్లా వేసి పండుతోని ఇవి తినిపించాలని డిసైడ్ అయినా. అందుకే ప్లాన్ చేసేసిన, వర్కౌట్ కూడా అవుతుంది. క్రిస్పీగా వచ్చినాయంటే అసలు షాప్లో కూడా ఇంత టేస్ట్ ఉండదేమో, బేకరీలో అంత బాగున్నాయి. ఒకసారి మీరు కూడా మన ఛానల్లో పెట్టిన చూసి చేసుకోండి, ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్. అద్దరిపోయింది టేస్ట్ మాత్రం. ఇట్లా చెయ్యండి, అసలు పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు అసలు.
స్టఫ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. దీనివల్ల టేస్ట్ వచ్చింది. కరివేపాకు తినడాన్ని పక్కకు పెట్టేసిన. ఫస్ట్ తెలుస్తుంది పండు. కాలుతుంది. యాక్చువల్గా 5 అనుకున్నాను, పండు తినలేదని 3కి మార్చేసిన. కాలుతుంది. కెచప్ అయిపోయింది పండుకి. నా థర్డ్ పండు ఓడిపోతుంది. నేనే గెలుస్తా. ఓడిపోతే నీకు పనిష్మెంట్ పక్కా పండు. పచ్చిమిర్చి తినిపిస్తా పండుతోని. మిస్ కాకుండా మన ఛానల్ని ఫాలో చేయండి. పండుగకే టాస్క్ ఇస్తా, ఇంకెవరికి ఇస్తా నేను? పండుగ తప్ప. స్టార్ట్ చేయలేదు, అది తాడుది. పండు ఒక్క బయట మిగిలిన పనిష్మెంట్. పెట్టమని ఉంటే ఏముండదు ప్లేట్లో కూడా. పచ్చిమిర్చి అయితే మన సబ్స్క్రైబర్లలో ఒకరు బిర్యానీ ఛాలెంజ్ చేయమని అడిగారు. పండుతో చెయ్యాలి, నెక్స్ట్ ప్లాన్ అదే. మీరేమంటారు కామెంట్ చేయండి. ఒక్కరే కామెంట్ చేశారు పండుతోని బిర్యానీ ఛాలెంజ్ చేయమని. తినేసి అయిపోతుంది మమ్మీని, నేను కూడా అయిపోయింది. వాటర్ పండు రోజు ఉండకపోతున్నాం. గొంతు పట్టేస్తుంది. లాస్ట్ 1 సెకండ్లో నేను అయిపోతుంది. నీది ఉంది ప్లేట్లో చాలా. చాలా ఏం లేదు. స్లో స్లో స్లో. అవి చెమటలు వస్తున్నాయి.
పండు కూడా ఫాస్ట్ గానే తింటుంది. ఎందుకు మళ్ళీ అట్లా తినడు? నేను ఎట్లా పనిష్మెంట్ వస్తుంది. ఫినిష్. కొంచెం కెచప్ మిగిలిచ్చింది, ఉల్లిగడ్డ కొంచెం తీసేసింది. నార్మల్గా అయితే పండు ఉల్లిగడ్డ అస్సలు తినదు. నేను ఎగ్ కర్రీ చేసినా ఏ కర్రీలు వేసినా కానీ ఉల్లిగడ్డ అస్సలు అంటే అస్సలు తినదు. ఈ ఛాలెంజ్ల కోసం మాత్రం తింటుంది. నేనేమన్నా అంటా అనుకుంటుందేమో, తింటుంది. అసలు అయితే కారం ఉంది, కొంచెం స్పైసీ చేసిన. పండు తింటది అందుకని చెప్పేసి చేసిన. మరీ అంతగా ఏం లేదు, కాకపోతే సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఉబ్బరిస్తుంది అనమాట. అంతే. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ ఫినిష్ చేసిన. పండు ఎట్లయినా ఓడిపోయింది. పండుకైతే పనిష్మెంట్ ఇవ్వాలి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి, మీరు సపోర్ట్ చేయాలి కదండి. పండు ఇంత కష్టపడుతున్నందుకు. ఏమంటావు పండు? అట్లా అనమాట. అంతే. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ ఎగ్ పఫ్ రెసిపీ వీడియో మన ఛానల్లో పెడతా, చూడండి అసలు ఎట్లా చేసిన అనేది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. బాగుంది కదా పండు? టేస్ట్ అయితే బాగుంది, సూపర్ అంటే సూపర్. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. నచ్చితే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మళ్ళా.